మన దేశంలో పండగల సీజన్ మొదలైపోయింది. మరో 15 రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దీపావళి మొదలుకొని సంక్రాంతి వరకు ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దసరా, దీపావళి పెద్ద పండగలు. యావత్ భారతావని ఈ రెండు పండగలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. పండగంటే కొత్త బట్టలు ఉండాల్సిందే. ఇక పూజా సామాగ్రి, గృహోపకరణాలు, బంగారం, వెండి ఆభరణాలు కొంటుంటారు. మరి ఈ లాంగ్ పండగ సీజన్ లో షాపింగ్ చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే మీకోసం కొన్ని జాగ్రత్తలు. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఎప్పుడొస్తున్నాయి, ఎప్పుడు ఏది కొనాలి, ఎక్కడ, ఎలా కొనాలి, ఎంత బడ్జెట్ లో కొనుగోలు చేయాలనే వివరాలతో ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. దుస్తుల బడ్జెట్ తో పాటు పండగకయ్యే ఖర్చును ఆ లిస్ట్ లో చేర్చాలి. అందులోనే మీ రాబడి ఎంత, ఖర్చు ఎంత అవుతుందని రాసుకోవాలి. రెండింటి లెక్క చూసుకుని ఖర్చు చేయాలి. కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిలో అతి ముఖ్యమైనవి ఏవి, ముఖ్యమైనవేవి, అత్యంత ప్రాధాన్యం ఏవి, అవి లేకున్నా పని జరుగుతుందనే వాటిని విభజించుకొని ఓ లిస్టు తయారు చేసుకోవాలి. దీంతో వృధా ఖర్చు తగ్గించుకోవచ్చు. కొనుగోలు చేసే ముందు ఆన్లైన్ వెబ్సైట్లలో ఉన్న ధరలను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దుకాణాల్లో ధరలను పోల్చి చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటే సరిపోతుంది. అయితే నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఇంట్లో తరచుగా ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఒక్కోటి కాకుండా బల్క్ లో తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ కొంటే ఆఫర్లు ఉంటాయి, తక్కువ ధరకే లభిస్తాయి. పండగ సమయంలో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులపై బ్యాంకులు రివార్డులు, క్యాష్ బ్యాక్స్ ఇస్తాయి. ఆన్లైన్లో ఏ కార్డుల ద్వారా ఏ ఆఫర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. అవసరానికి తగినంత డబ్బు చేతిలో లేకపోతే తర్వాత కట్టొచ్చులే అని క్రెడిట్ కార్డును ఇష్టం వచ్చినట్లు వాడేయకూడదు. ఇచ్చిన సమయంలోపు తిరిగి చెల్లించకపోతే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అప్పులో ఊబులో కూరుకుపోవచ్చు. పండుగల సీజన్లో ఆఫర్లు అంటూ సైబర్ నేరగాలు సైతం వల వేస్తుంటారు. మొబైల్ ఫోన్ కు, ఈమెయిల్స్ కు ఆఫర్లు ఇస్తున్నామని లింకులు పంపిస్తుంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఆఫర్ వస్తుంది కదా అని లింకులు తెరిస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ బ్యాంక్ ఖాతాల్లో ఉండే డబ్బు మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే పండుగ షాపింగ్ ఎంత జాగ్రత్తగా చేస్తారో అంతకన్నా ఎక్కువగా ఆఫర్ల విషయంలో జాగ్రత్త పడాలి. తక్కువ ధరకే ఇస్తున్నారని ఆశపడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.